నైన్త్ క్లాస్ హిందీ సంచయన్ న్యూ సిలబస్ నాన్ డీటెయిల్లో గిల్లు పాఠం రెండవ భాగం ఈ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. जब मैं लिखने बैठी तब अपनी ओर मेरा ध्यान आकर्षित करने की उसे इतनी तीव्र इच्छा होती थी कि उसने एक अच्छा उपाय खोज निकाला. నేను ఎప్పుడైతే రాసుకుందామని కూర్చుంటానో అప్పుడు నా చూపుని తన వైపు ఆకర్షించుకునేందుకని ఎన్ని రకాల ఉపాయాలు వెతుకుతూ ఉంటుందో ఈ గిల్లు చూడండి. वह मेरे పై తక్ ఆకర్ సర్ర సే పర్దే పర్ చట్ జాతా. నా కాళ్ళ దాకా రావటం, మళ్ళీ బర్రన ఆ పరదా కింద పట్టా ఉంటుంది కదా, ఆ పట్టా మీద ఎక్కటం, పరిగెత్తడం. ఫిర్ ఉసీ తేజీ సే ఉతర్తా. మళ్ళీ ఆ పైకి ఎక్కటం, కిందికి దిగటం, పైకి ఎక్కడం, కిందికి దిగటం అనమాట. उसका यह दौड़ने का क्रम तब तक चलता जब तक मैं उसे पकड़ने के लिए ना उठती. ఇలా ఈ పరుగుల కార్యక్రమం ఎంతసేపు చేస్తుందంటే ఎప్పటి వరకు అయితే నేను దాన్ని చూసి పట్టుకోనో అప్పటి వరకు అది చేస్తూనే ఉంటుంది. అంటే నా చూపుని తన వైపు ఆకర్షించుకునేటట్టుగా చేస్తూ ఉందన్నమాట దాని పనులన్నీ. कभी मैं गिल्लू को पकड़कर एक लंबे लिफाफे में इस प्रकार रख देती कि उसके अगले 2 पंजों और सिर के अतिरिक्त सारा लघु घात लिफाफे के भीतर बंद रहता. అప్పుడప్పుడు నేను ఈ గిల్లుని, ఈ ఉడత పిల్లని పట్టుకొని ఏం చేస్తానంటే లంబే లిఫాఫే అంటే కవరు, ఒక పెద్ద కవర్ తీసుకొని ఇస్ ప్రకార్ రఖ్ దేతి కి ఉస్కే అగలే 2 పంజం, దాంట్లో ఎలా పెడతానంటే ఆ బారుగా ఉన్నటువంటి కవర్లో దాన్ని వేసేస్తే ఆ కాళ్ళు మాత్రం పైకి పెట్టేసేసి తల పైకి ఉంటుంది, మిగిలిన భాగం అంతా కూడా కవర్ లోపలికి ఉంటుందన్నమాట. సిర్కే అతిరిక్త సారా లఘుగా लिफाफे के भीतर बंद रहता है. इस अद्भुत स्थिति में कभी कभी घंटों मेज पर दीवार के सहारे खड़ा रहकर वह अपनी चमकीली आंखों से मेरा कार्यकलाप देखा करता. ఈ అద్భుతమైనటువంటి స్థితిలో, ఈ భంగిమలో ఒక్కొక్కసారి కభీ కభీ ఘంటో మేజ్ పర్ దీవార్కే సహారే, కొన్ని గంటల సేపు ఆ టేబుల్ యొక్క గోడని ఆనుకొని దాని సహాయంతో నిలబడి తన మెరుస్తూ ఉన్నటువంటి కళ్ళతో నేను ఏం చేస్తున్నానా అని చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉండేది. भूख लगने पर चिक चिक करके मानो वह मुझे सूचना देता और काजू या बिस्किट मिल जाने पर उसी स्थिति में लिफाफे से बाहर वाले पंजों से पकड़कर उसे कुतरता. భూక్ లగ్నే పర్ అలా గంటలు కూర్చోవటం మూలన పాపం ఆకలి అయితే భూక్ అంటే ఆకలి అయినప్పుడు దాని భాషలో చిక్ 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 అనేసేదనమాట. అంటే నాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టు అని చెప్పి అడుగుతూ ఉండేదన్నమాట. అప్పుడు కాజు యా బిస్కెట్, కాజు అంటే జీడిపప్పులు, బిస్కెట్లు ఇస్తే ఆ కవర్లో ఉసీ స్థితి మే లిఫాఫే సే బాహర్ వాలే పంజోం సే, అలాగే ఉండి 2 పంజాలు మాత్రం బయటికి పెట్టిందని కదా, ఆ పంజాలతో ఆ బిస్కెట్లు తర్వాత కాజు జీడిపప్పు పట్టుకొని చక్కగా కుతురుతా అంటే చిన్నగా కొడుకొని తింటూ ఉండేది. ఫిర్ విల్లుకే జీవన్ కా ప్రథమ వసంత ఆయా. మళ్ళీ ఈ గిల్లు యొక్క జీవితంలో మొదటి వసంతం ఋతువు వచ్చింది. నీమ్ చమేలికి గంధ మేరే కమరే మే హౌలే హౌలే ఆనే లగే. వసంత ఋతువులో చెట్లన్నీ పూలు పూసి చక్కగా మంచి సువాసనలు వస్తాయి కదా ఆ పూలు. అలాగే నీము చెమేలి అంటే మళ్ళీ నీమ్ అంటే ఇవి మంచి సుగంధ భరితమైనటువంటి వాసనలు నా రూమ్ అంతా కూడా వెదజల్లుతూ ఉండేవి. అంటే ఇప్పటికీ 1 సంవత్సరం అయిపోయి ఉంటుంది. గిల్లుకి మళ్ళీ వసంతం వచ్చిందంటే, ఒకసారి వసంత ఋతువు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వసంత ఋతువు వచ్చిందంటే 1 సంవత్సరం గడిచిపోయిందనమాట. बाहर की गिलहरियाँ खिड़की की जाली के पास आकर चिक चिक करके न जाने क्या कहने लगी. ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా, బయట ఉన్నటువంటి గిల్హరియా ఉడతలు కూడా ఆ కిటికీ దగ్గరికి వచ్చి వాటి భాషలో ఏంటో చిక్ 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 అనుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ ఉండే. గిల్లుకో जाली के पास बैठकर अपनेपन से बाहर झांकते देखकर मुझे लगा कि इसे मुक्त करना आवश्यक है. ఆ గిల్లు ఏం చేసేదన్నమాట, ఆ జాలీలో నుంచొని బయట వైపు చూస్తూ పాపం దీనంగా ఉన్నట్టు కనిపించేది.
అప్పుడు నాకేమనిపించేదంటే అంటే మహాదేవి వర్మకి ఏమనిపించేదంటే ఓహో ఇది కూడా బయటికి వెళ్ళి వాటితో తిరగాలనుకుంటోంది కాబట్టి దీనికి నేను ఇప్పుడు స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. मैंने कीले निकाल कर जाली का एक कोना खोल लिया. కీలే అంటే మేకులు, దానికి నెట్ కొట్టి ఉంటుందన్నమాట. వాళ్ళని ఒక పక్క మేకులు తీసేసి ఆ జాలికి కొంచెం తెరిచిందనమాట, కొంచెం రంధ్రం పెట్టింది. और इस मार्ग से गिल्लू ने बाहर जाने पर सचमुच ही मुक्ति की सांस ली. ఆ ద్వారం నుండి ఎక్కడైతే హోల్ పెట్టారో కంత, ఆ కంతలో నుంచి బయటికి వెళ్ళి నిజంగా అది విముక్తిని పొందినంత హ్యాపీగా ఉంది. इतने छोटे जीव को घर में पले कुत्ते बिल्लियों से बचाना भी एक समस्या ही थी. మరి ఇంత చిన్న జీవిని ఇంట్లో పెంపుడు కుక్కలు పిల్లులు అన్నీ ఉండేవి. అంటే ఈవిడ జంతువుల్ని కూడా పెంచుతూ ఉండేది, పక్షుల్ని జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటూ ఉండేది. అదొక హ్యాబీ అనమాట, చాలామంది అలా పెంచుకుంటారు. అట్లా ఈ మహాదేవి వర్మ కూడా పశుపక్షుల్ని పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ ఉండేది. వాటి నుండి దీన్ని రక్షించడం కూడా ఒక పెద్ద సమస్యగానే ఉండేది. आवश्यक कागज़ पत्रों के कारण मेरे बाहर जाने पर कमरा बंद ही रहता है. ఏదైనా అవసరమైనప్పుడు కాగితాలు లెటర్స్ అవన్నీ అక్కడ నేను బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ గదిలోనే ఉండే. मेरे कॉलेज से लौटने पर जैसे ही कमरा खोला गया और मैंने भीतर पैर रखा, वैसे ही गिल्लू अपने जाली के द्वार से भीतर आकर मेरे पैरों से सिर और सिर से पैर तक दौड़ लगाने लगा. तब से यह नित्य का क्रम हो गया है. నేను కాలేజీ నుండి తిరిగి గదిలోకి వచ్చి ఆ గది తలుపు తీయడంతో మన భీతర్ పైర్ రఖా, నేను లోపల ఎప్పుడైతే అడుగు పెడతానో అప్పుడు గిల్లు కూడా తన జాలి ద్వారా వచ్చేసి లోపలికి వచ్చేసి నా కాళ్ళ దగ్గర నుండి తల వరకు, తల నుండి కాళ్ళ వరకు, పైకి కిందకి ఎంతో కాలం తర్వాత నన్ను చూసినటువంటి ఆనందంతో పరవశించిపోయినట్టు అది కిందకి పైకి నా మీద తిరుగుతూ ఉండేదన్నమాట. ఇలా రోజు నిత్యక్రమంగా రోజు దినచర్యగా అయిపోయిందన్నమాట. मेरे कमरे से बाहर जाने पर गिल्लू भी खिड़की की खुली जाली की तरह राह बाहर चला जाता और दिन भर गिलहरियों के झुंड का नेता बना हर डाल पर उछलता कूदता रहता. और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता. నేను బయటికి వెళ్ళగానే అది కూడా తన ద్వారం నుండి కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయి బయట ఉన్నటువంటి గిలహరియోంకే జుండ్ ఆ ఉడతల యొక్క గుంపులో వెళ్ళిపోయి ఆ గుంపు నాయకుడిగా ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మకి అటు ఇటు దూకుతూ కాలం గడుపుతూ ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगा. కరెక్ట్గా 4 అయ్యేటప్పటికి తన కిటికీ ద్వారా నుండి లోపలికి వచ్చేసి తన ఊయలు ఊగుతూ ఉండేది. मुझे चौंकाने की इच्छा उसमें न जाने कब और कैसे उत्पन्न हो गई थी. నన్ను ఒక్కసారి ఆశ్చర్యపడాలి, పరచాలి అనేటటువంటి కోరిక ఎప్పుడు ఎలా కలిగిందో తెలియదు. కవి ఫూల్దానికే ఫూలో మే చిప్ జాతా, అప్పుడప్పుడు ఆ ఫ్లవర్ వాజు పూలలో దాక్కొని ఉంటుంది. కవి పర్దేకి చున్నట్టుమే అప్పుడప్పుడు కట్టెన్ యొక్క వెనక భాగంలో, ఆరు కవి సోంజుహీకి పట్టియోమే ఒక్కోసారి ఆ సోంజుహి అనే పూల మొక్క యొక్క ఆకుల్లోనూ దాక్కునేది. मेरे पास बहुत से पशु पक्षी हैं और उनका मुझसे लगाव भी कम नहीं है, परंतु उनमें से किसी को मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता. నా దగ్గర ఈ గిల్లుతో పాటు ఇంకా పశుపక్షులు కూడా చాలా ఉన్నాయి. కానీ ఏ జంతువు కానీ ఏ పక్షి కానీ నేను తినేటటువంటి ప్లేట్ దగ్గరికి, అన్నం తినే ప్లేట్ దగ్గరికి వచ్చి నాతో కూర్చొని తిన్నంత ధైర్యం ఎయ్యి కూడా చేయలేదన్నమాట. అలా ఏదైనా వచ్చి తిన్నదా అంటే అది నా గుర్తు కూడా లేదు. అంటే తన పెంపుడు జంతువుల్లో ఏ జంతువు కూడా తన టేబుల్ మీదకి వచ్చి తనతో పాటు కూర్చొని తినలేదన్నమాట. ఒక్క గిల్లు మాత్రం తినేదంట. గిల్లు ఇన్మే అపవాద్ థా, కానీ గిల్లుకి మాత్రం ఎగ్జామ్షన్ అనమాట. मैं जैसे ही खाने के कमरे में पहुंचती वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज़ पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता. ఎప్పుడైతే గిల్లు నేను తినడానికి కూర్చుంటానో గదిలోకి వచ్చి అప్పుడు కిటికీలోంచి వాకిట్లోంచి గోడలు దాటుకొని మేజా బల్ల మీదకి టేబుల్ మీదకి
వచ్చేసేది. అది వచ్చి मेरी थाली थाली అంటే ప్లేటు, తన అన్నం తినేటటువంటి ప్లేట్లో కూర్చోవాలని చూసేది. బड़ी कठिनाई से मैंने उसे थाली के पास बैठना सिखाया. నేనేం చేశాను, ఆ పళ్ళెంలో కూర్చోకోకుండా చాలా కష్టం మీద దానికి ఆ పక్కన కూర్చునేటట్టుగా నేర్పించాను. जहाँ बैठकर वह मेरी थाली में से एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहा था. అక్కడ కూర్చొని అది నా ప్లేట్లో ఉన్నటువంటి అన్నం మెతుకులు చావలిగే దాన్ని ఆ అన్నం మెతుకులు ఒక్కొక్కటి తీసుకొని దాన్ని చాలా శుభ్రంగా ఎంతో నాజూగ్గా అందంగా తినేది. కాజు ఉస్కా ప్రియ ఖాద్యత. అన్నిటికంటే కూడా కాజు అంటే జీడిపప్పు అన్నమాట. జీడిపప్పు అంటే గిల్లుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం. और कई दिन काजू न मिलने पर वह अन्य खाने की चीज़ें या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता था. ఎప్పుడైనా దానికి ఆ జీడిపప్పు అనేది లభించలేదనుకోని తినడానికి, అప్పుడు మనం ఎన్ని రకాల వస్తువులు పెట్టినా కూడా అవన్నీ కూడా ఆ ఉయ్యాల్లో పెట్టుకొని నీ కిందకి విసిరేస్తూ లేకపోతే దాని కింద నొక్కేస్తూ అలా చేసేదే కానీ తినేది కాదట. उसी बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. అదే సమయంలో నాకు ఒకసారి మోటార్ దుర్ఘటన అంటే స్కూటర్ యాక్సిడెంట్ అనమాట. అనుకోకుండా స్కూటర్ యాక్సిడెంట్ అవడంతో నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. उन दिनों जब मेरे कमरे का दरवाज़ा खोला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेज़ी से अपने घोंसले में जा बैठता है. ఆ రోజుల్లో నేను హాస్పిటల్లో ఉన్నటువంటి రోజుల్లో ఎవరైనా గది తలుపు తీయంగానే నేను వచ్చానేమో అని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేది. కానీ వేరే వ్యక్తి రావడం చూసి గబగబా మళ్ళీ అంతే స్పీడ్ తోటి తన గూడులోకి వెళ్ళిపోయేది. सब उसे काजू दे आते, परंतु अस्पताल से लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें काजू भरे मिले, जिनसे ज्ञात होता था कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा. ఎవరన్నా వచ్చి ఆ జీడిపప్పు అవి ఇచ్చినా కూడా అవి తినేది కాదనమాట. తర్వాత హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత మన మహాదేవి వర్మ ఈ ఉయ్యాలని శుభ్రం చేద్దామని చూసేటప్పటికి దాంట్లో అన్నీ కూడా ఆ జీడిపప్పులే ఉండేవి. అంటే దాన్ని బట్టి ఏమర్థమైందంటే తనకి ఇష్టమైనటువంటి ఆ జీడిపప్పు కూడా తనకు కావలసినటువంటి వ్యక్తి కనిపించబోయేటప్పటికి అవి తినకుండా అలా ఉయ్యాల్లో కింద తోసేసింది, చాలా తక్కువగా తిన్నది అని అర్థమైందనమాట. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले सहलाता रहता कि उसका हटना एक परिचारिका के हटने के समान लगता. నేను ఎప్పుడైతే హాస్పిటల్ నుండి తిరిగి వచ్చానో అప్పుడు అది నా తలకాడ దిండి దగ్గర కూర్చొని తను చిన్న నన్హే పంజంసే చిన్న ఆ పంజాతో నా తలని నివ్వటం, నా వెంట్రుకల్ని సవరదీయటము, అలా పక్కనే కూర్చొని తన బాధనంతా వెలగక్కొని అలా సేవలు చేస్తూ ఉండేది. ఒకవేళ ఉస్కా హట్నా ఏక్ పరిచారికాకే హట్నకే సమాన్ లగతా. అది అక్కడి నుండి వెళ్ళిపోయిందంటే ఒక పరిచారిక అక్కడి నుండి దూరం అయిపోయిందా అన్నట్టుగా నాకు అనుభూతి కలిగేది. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू ना बाहर जाता ना अपने झूले में बैठता. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वदा नया उपाय खोज निकाला था. వేసవికాలంలో నేను మధ్యాహ్నం సమయంలో ఏదైనా వర్క్ చేసుకుంటూ అలా కూర్చుంటే అప్పుడు ఆ గిల్లు బయటికి వెళ్ళేది కాదు, ఉయ్యాల్లో కూడా కూర్చునేదే కాదంట. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वदा नया उपाय खोज निकाला था. అది నా దగ్గర కూర్చుంటానికి, ఆ ఎండ నుండి రక్షించబడటానికి ఎప్పుడూ కూడా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉండేది. वह मेरे पास रखी सुराही पर लेट जाता. సురాహి అంటే నీళ్ళ కుండ అనమాట. అది నా దగ్గరలో ఉన్నటువంటి ఆ నీళ్ళ కుండ దగ్గర పడుకునేది. और इसी प्रकार समीप भी रहता और ठंडक में भी रहता. ఎందుకంటే అక్కడ పడుకుంటే తన యజమానికి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది లేఖికాకి, పైగా ఎండ నుండి కూడా సురక్షితంగా ఉంటుందన్నమాట. అంత తెలివిగా ఆలోచించి ఆ చిన్న ప్రాణి తన యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకునేది. गिलहरियों के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती.
ఈ ఉడతల యొక్క జీవిత కాలము కేవలం 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల కంటే ఎక్కువ అవి బతకవన్నమాట. మనిషికి 100 ఏళ్ళు ఎట్లా అన్నారో ఉడతలకి 2 సంవత్సరాలు మాత్రమే జీవితకాలం. అత గిల్లుకి జీవన యాత్ర కా అంత ఆహి గయా, అంటే ఈ గిల్లుకి చివరి స్టేజీ వచ్చేసింది. అంటే 2 సంవత్సరాలు నిండిపోతున్నాయి. దిన్ భర్ ఉస్నే నా కుచ్ ఖాయా నా బాహర్ గయా, రోజంతా కూడా అది ఏమీ తినటం లేదు, బయటికి వెళ్ళటం లేదు. రాత్ మే अंत की यातना में भी वह अपने झूले से उतरकर मेरे बिस्तर पर आया और ठंडे पंजों से मेरी वह उंगली पकड़कर हाथ से चिपक गया, जिसे उसने अपने बचपन की मरणासन्न स्थिति में पकड़ा था. ఆ రాత్రిపూట మరణయాతన్ని చివరి స్టేజీకి వచ్చేసి దాన్ని అనుభవిస్తూ తన ఉయ్యాల్లోంచి దిగేసి ఈ లేఖిక మహాదేవి వర్మ పడుకున్నటువంటి ఆ పక్క మీదకి వచ్చేసి, అంటే ఒళ్ళు చల్లబడిపోయిందనమాట. ఠండే పంజే, చల్లగా ఉన్నటువంటి తన పంజాతో తను ఫస్ట్ దొరికినప్పుడు మరణ స్థితిలో ఉన్నప్పుడు ఏ వేలునైతే పట్టుకుందో అదే వేలుని ఇప్పుడు కూడా ఈ గిల్లు లేఖిక యొక్క వేళ్ళని పట్టుకుంది. जिसे उसने अपने बचपन की मरणासन स्थिति में पकड़ा था. पंजे इतने ठंडे हो रहे थे कि मैंने जाग कर हीटर जलाया और उसे उष्णता देने का प्रयत्न किया. దాని యొక్క పంజ ఎంత చల్లగా అయిపోయిందంటే నేను లేచి హీటర్ వెలిగించాను, తర్వాత దానిలో వేడి రావడానికని చాలా ప్రయత్నాలు చేశాను. परंतु प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया. కానీ ప్రభాత్ ఉదయం అయ్యేప్పటికీ చూసేటప్పటికి ఆ సూర్యుని యొక్క మొదటి కిరణం మన భూమిని తాకేటప్పటికి ఈ ప్రాణి ఏ జీవిలోనో మళ్ళీ మేల్కొనడానికి వెళ్ళిపోయింది. అంటే గిల్లు మరణించి ఆ ఆత్మ ఇంకొక ప్రాణిలోకి వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళిపోయింది. నిద్రలోకి, శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది. उसका झूला उतार कर रख दिया गया है और खिड़की की जाली बंद कर दी गई, परंतु गिलहरियों की नई पीढ़ी जाली के उस पार चिक चिक करती ही रहती है और सोंजुही पर बसंत आता ही रहता है. ఆ తర్వాత ఇది మరణించటంలో దాన్ని కట్టినటువంటి ఉయ్యాలను తీసేసాము, కిటికీకి వేసినటువంటి రంధ్రాన్ని పూర్తి చేయటం జరిగింది. కానీ ఈ ఉడతల యొక్క కొత్త తరం, నయ్యి పీడి అంటే కొత్త తరం, వాటి పిల్లలు అన్నమాట, అవి వస్తూ చిక్ అని అంటూనే ఉన్నాయి. అట్లాగే సోంజుహి పుష్ప మొక్కకి, ఆ తీగకి కొత్త వసంతం వస్తూనే ఉందన్నమాట. సోంజుహికి లతాకే నీచే గిల్లుకో సమాధి दी गई है. ఆ సోంజుహి మొక్కకి పాదులోనే ఈ గిల్లుని సమాధి చేయటం కూడా జరిగింది. ఇస్లియే బికి ఉసే వహ లత సబ్సే అధిక ప్రీతి, ఎందుకంటే ఆ తీగంటే గిల్లుకి చాలా ఇష్టమని దాన్ని అక్కడే పూడ్చిపెట్టడం జరిగిందనమాట. ఇస్లియే బికి ఉసు లఘుఘాట్ కా కిసి वासंती दिन जूही के पीताब छोटे फूल में खिल जाने का विश्वास मुझे संतोष देता है. ఏదో ఒక వసంతంలో ఆ చెట్టుకి మొగ్గల రూపంలో ఈ గిల్లు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అనేటటువంటి సంతోషం కూడా నాకు ఉన్నది అని మహాదేవి వర్మ గిల్లు ఒక చిన్న ఉడత గురించి తన యొక్క ఈ రచనలో రాశారన్నమాట. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.